సక్సెస్ కి మెయిన్ రీజన్ చెప్పమంటే ఏం చెప్తారు మీరు? సక్సెస్ మెయిన్ అంటే కన్సిస్టెన్సీ ప్రాక్టీస్ మేడం. కన్సిస్టెన్సీ తను ఏం చేసింది, ప్రాక్టీస్ చేసింది. దృఢ సంకల్పం, పట్టుదల, ఇవన్నీ కారణాలు ఉండాలి మేడం. ఆత్మవిశ్వాసం ఉండాలి ఎప్పుడు కూడా. ఇలాంటి క్వాలిటీస్ ఉంటే డెఫినెట్ గా సపోజ్ ఎంతో మంది జాబ్ రావాలని ట్రై చేస్తున్నారు మేడం. ఒకసారి జాబ్ రాలేదనుకోండి, వెంటనే వాళ్ళు డిసప్పాయింట్ అయిపోతున్నారు. ఇంకో జాబ్కి వాళ్ళు ట్రై చేసుకోవచ్చు. అసలు ఎందుకు రావట్లేదు? స్కిల్ అప్డేట్ చేసుకోవడమా, నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడమా? ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది మేడం, చాట్ జీపీటీ వచ్చింది. సో దానిపై పట్టు సంపాదించుకోవడమా? సో ఇలాంటి యాటిట్యూడ్ కనుక ఉంటే ఆ వ్యక్తికి జాబ్ త్వరగా వస్తుంది. హోమ్ మేకర్స్ ఉంటారు, ఇంటిగా ఉంటారు, వాళ్ళకి బిజినెస్ ఐడియాస్ కావాలి మేడం. వన్ ఐడియా కెన్ చేంజ్ అవర్ లైఫ్ అన్నట్టుగా. ఎప్పుడైతే మెడిటేషన్, ఎస్పెషల్లీ మా ప్రాక్టికల్ క్లాసెస్లో మెడిటేషన్ నేర్పిస్తుంటాం, ఆ మెడిటేషన్ చేయడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే ప్రశాంతమైన మనసు అనేది వస్తుంది మేడం. ఆ క్లాస్లో నేను చెప్పిన దాంట్లో ప్రశాంతమైన మనసు వచ్చినప్పుడు, ఆ ప్రశాంతమైన మనసు నుంచి ఏదైనా ఒక మంచి గ్రేట్ ఐడియా వచ్చింది అనుకోండి మేడం, వన్ ఐడియా కెన్ చేంజ్ అవర్ లైఫ్ కదా. ఎలాంటి బిజినెస్ ఐడియాస్ అయినా సరే మేడం, నేను ఏమంటానంటే మీరు జాబ్ చేస్తే చేయొచ్చు మేడం, స్టార్టింగ్లో చేయండి పర్వాలేదు, బట్ దానితో ఎండ్ అవ్వద్దు జీవితం. ఎందుకంటే ఒకవేళ మన జాబ్ నచ్చలేదు అనుకోండి, వెంటనే ఏం చేస్తారు మేడం, ఫైర్ చేసేస్తారు. లేదా అందుకోసమే ఇంకొకరికి మనం ఛాన్స్ ఇవ్వకుండా ఉండాలంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 40-45 ఇయర్స్ నేను ఏమంటానంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్టార్ట్ చేయండి. కొన్ని వందల మందికి ఎంప్లాయ్మెంట్ సృష్టించండి. కానీ ఎప్పుడు కూడా జాబ్ మైండ్ సెట్తో ఉన్నారనుకోండి మేడం, ఏమవుతుంది మేడం, ఒకే ఇన్కమ్తో, ఒకే ఆలోచనతో ఆగిపోకూడదు. మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ పెట్టుకోవాలి మేడం. రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు, ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు, వెల్నెస్ కోచ్ చేసుకోవచ్చు. ఇలా చెప్పాలనుకుంటే చాలా మంది టైం లేదంటారు కదా. మరి అది మైండ్ సెట్ మేడం, అంతే మేడం. అంటే చూడండి మేడం, ఇక్కడ టైం ఉందా లేదా అనేది కదా ఇంపార్టెంట్. మరి దేనికి ప్రయారిటీ ఎక్కడ ఇస్తున్నారు అనేది ఇంపార్టెంట్ మేడం. ప్రయారిటీ కనుక సక్సెస్ అవ్వాలి, మనీ సంపాదించాలనే మైండ్ సెట్ ఉంటే అది కనపడదు మేడం. అంటే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు వాళ్ళ ఆఫీస్ లోనే ఉంటారు. ఒక సండే సరిపోతుందా సంపాదించడానికి? సండే చాలు మేడం, సండే చాలు. అండ్ వేకప్ ఒక 1 hour ముందు లేవచ్చు. 6 రోజులు కష్టపడతారు కాబట్టి 7వ రోజు కాస్త రిలాక్స్ అవ్వాలని ఉంటుంది. చాలా మంది ఏమనుకుంటారంటే రిలాక్స్ అవ్వాలనుకుంటారు కాబట్టి అక్కడ అదొక బ్లాక్, ఒక లిమిటింగ్ బిలీఫ్ సిస్టమ్. ఆ రోజున కనుక బయటకు వచ్చి ముందుకు వెళ్ళగలిగితే, ఎస్పెషల్లీ ఆ రోజు కనుక డబ్బులు సంపాదించడం కోసం నాకు ఈ రోజు బెస్ట్ డే అనుకొని వారు రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు, ఇన్సూరెన్స్, వెల్నెస్ కోచ్ చాలా ఉన్నాయంటే ఐడియాస్ చాలా ఉంటాయి మేడం. బట్ చేయాలనుకుంటే చాలా చేయొచ్చు, చాలా సంపాదించవచ్చు, ఒక్క ఇన్కమ్ తో ఆగిపోకూడదు. సో ఇలాంటి ఐడియాస్ మీ క్లాసెస్ కి అటెండ్ అవుతే మీరు ఇస్తారా? ఎస్, అవునండి. సో దానికోసం ఏం చేస్తున్నాను, గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. కామెంట్ సెక్షన్, డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఉంటుంది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంది, ఇంకా మనీ సంపాదించాలి, ఎస్పెషల్లీ మనీ మైండ్ సెట్ కలిగి ఉండాలి, మనీ బ్లాక్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ రిమూవ్ చేసుకోవాలంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు, లేదా గూగుల్ ఫామ్ అయితే ఫిల్అప్ చేయడం ద్వారా డైరెక్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం అంటే వాట్సాప్ గ్రూప్ వెళ్ళిపోతుంది. సో ఫ్రీగా మీరు క్లాస్కి అటెండ్ అవ్వచ్చు, ఫ్రీగా 2 hours ఆఫ్ క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. ఒకవేళ నచ్చితే మీరు నాతో పాటు జర్నీ కూడా చేయొచ్చండి.